ఈ వీడియోలో భింద్రన్వాలే ఖలిస్తాన్ ఉద్యమాన్ని నడపడంలో ఎలా ఫెయిల్ అయ్యాడు, ఇండియన్ మిలిటరీ బ్లూ స్టార్ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేసింది మరియు ఇందిరాగాంధీ గారు చనిపోవడానికి గల కారణం గురించి తెలుసుకుందాం. పంజాబ్లో సిక్ మతానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఖలిస్తాన్ అంటే పంజాబ్ భాషలో పవిత్ర భూమి అని అర్థం. ఖలిస్తాన్ మూవ్మెంట్ ముఖ్య లక్ష్యం సిక్కులకు ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని. భింద్రన్వాలే సిక్ మతానికి చెందినవాడు. సిక్కులకు ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ సంస్థలపై దాడులు చేస్తూ పంజాబ్లో నివసించే హిందూ మతానికి చెందిన వాళ్ళని చంపిస్తున్నాడు. ఆఖరికి సిక్ మతానికి చెందిన వారు ఎవరైనా తనకు ఎదురు తిరిగితే చంపిపిస్తూ తన ప్రచారాన్ని నిర్వహిస్తున్నాడు. 15 డిసెంబర్ 1983 భింద్రన్వాలే తన పని స్థలాన్ని గోల్డెన్ టెంపుల్కి మార్చాడు. గోల్డెన్ టెంపుల్లోకి ప్రవేశించే ధైర్యం ఏ నాయకుడికి కానీ పోలీసులకు కానీ ఉండదని, తద్వారా తను సేఫ్గా ఉండవచ్చని అనుకున్నాడు. అతను గోల్డెన్ టెంపుల్ లోపల ఉండి బయట ఉన్న తన మనుషుల చేత ఖలిస్తాన్ మూవ్మెంట్ని నడిపించేవాడు. గోల్డెన్ టెంపుల్లో భింద్రన్వాలే చాలా బిజీగా గడిపేవాడు. టెర్రరిస్ట్ అటాక్కి కావాల్సిన చాలా వెపన్స్ సేకరించాడు. ఎవరైనా న్యూస్ పేపర్లో తన గురించి ఆర్టికల్ రాస్తే వాళ్ళని మనుషుల చేత చంపించేవాడు. గవర్నమెంట్ అతనితో ఎన్నోసార్లు లొంగిపోమని చర్చలు జరిపింది. కానీ అతను మాత్రం ఖలిస్తాన్ వచ్చే వరకు తన ఉద్యమం ఆగదని చెప్పాడు. ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారికి భింద్రన్వాలే టెర్రరిస్ట్ అటాక్ ప్లాన్ చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ రావడంతో ఇక చేసేదేమీ లేక గోల్డెన్ టెంపుల్లోకి మిలిటరీని పంపింది. 1984 జూన్లో ఇండియన్ మిలిటరీ ఆపరేషన్ బ్లూ స్టార్ లాంచ్ చేసింది. ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ టార్గెట్ ఒక్కటే, గోల్డెన్ టెంపుల్ లోపల ఉన్న భింద్రన్వాలే తన అనుచరులను పట్టుకుని బయటకు తీసుకురావడం. ఫస్ట్లో భింద్రన్వాలేను సులువుగా ఓడించవచ్చని సైన్యం భావించింది, కానీ అలా జరగలేదు. గోల్డెన్ టెంపుల్ ని భారత్ సైనికులు చుట్టుముట్టారు. 5th జూన్ 1984 గోల్డెన్ టెంపుల్ లో ఉన్న వారందరికీ లొంగిపోవాల్సిందిగా లౌడ్ స్పీకర్ లో అనౌన్స్ చేశారు. కానీ భింద్రన్వాలే అందుకు ఒప్పుకోలేదు. లోపల ఉన్న యాత్రికులు బయటకు రానివ్వకుండా భింద్రన్వాలే అనుచరులు అడ్డుకున్నారు. అలా చేస్తే మిలిటరీ యాక్షన్ తీసుకోదని భింద్రన్వాలే అనుకున్నాడు. మిలిటరీ ఫస్ట్ బయట నుంచి కమ్యూనికేషన్ కట్ చేయాలని అనుకుంది. సో గోల్డెన్ టెంపుల్ కి పవర్, టెలిఫోన్, డ్రింకింగ్ వాటర్ సప్లైని నిలిపేశారు. ఇలా చేస్తే తామంతట తామే లొంగిపోతారని అనుకుంది. అటాక్ కి కావలసిన రాకెట్ లాంచర్స్, యాంటీ ట్యాంక్ గన్స్ తీసుకువచ్చారు. ఇక అటాక్ మొదలు పెట్టారు. ఈ అటాక్ 1984 3rd జూన్ నుండి 6th జూన్ వరకు నడిచింది. మరో పక్క భింద్రన్వాలే అనుచరులు చనిపోతున్నారు. మధ్యలో యాత్రికులు కూడా చనిపోతున్నారు. మిలిటరీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వెపన్స్ భింద్రన్వాలే దగ్గర ఉన్నాయి. 6th జూన్ 1984 భింద్రన్వాలే చనిపోయాడు. ఫైనల్ గా 10th జూన్ రోజున గోల్డెన్ టెంపుల్ ఆర్మీ చేతిలోకి వచ్చింది. ఆపరేషన్ బ్లూ స్టార్ సక్సెస్ అయ్యింది. ఈ ఆపరేషన్ లో 83 మంది సైనికులు చనిపోయారు. గోల్డెన్ టెంపుల్ బాగా డ్యామేజ్ అయింది. ఇంతకీ భింద్రన్వాలే కోరుకుంది ఏంటి? అవును, మీరు వింటుంది నిజమే. ఒకే ఒక్క అడుగు, అదే ఖలిస్తాన్ అనే దేశం. అతను ఎందుకోసం కావాలనుకున్నాడు? నా వాళ్ళు బతుకుతున్న ఏరియా, ఇదే నేల మీద ఏళ్ల తరబడి గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికాం. ఆ కన్నీళ్లు ఇప్పుడు మండాయి. వినడానికి బాగానే ఉన్నా అతను ఎంచుకున్న పద్ధతి సరైంది కాదు. ఈ ఆపరేషన్ చేయించింది ఇందిరాగాంధీ గారు. సో సిక్ మతానికి చెందిన వారు కోపంగా ఉంటారు. ఇందిరాగాంధీకి వ్యక్తిగతంగా భద్రత నుండి సిక్ గార్డులను తొలగించాలని భద్రతా అధికారులు సలహా ఇచ్చారు. కానీ ఇందిరాగాంధీ గారు ఇది సిక్ సమాజానికి వ్యతిరేకం అనే తప్పుడు సందేశం వెళ్తుందని భావించారు. అందుకనే వద్దు అని అన్నారు. భద్రతా అధికారులు అనుమానించినట్టుగానే 31st అక్టోబర్ 1984 సిక్ మతానికి చెందిన 2 బాడీ గార్డ్స్ ఆమెపై కాల్పులు జరిపారు. సోనియా గాంధీ వెంటనే ఇందిరాగాంధీని ఎయిమ్స్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కానీ మధ్యాహ్నం 2 గంటలకు ఇందిరాగాంధీ గారు మరణించారు. ఇందిరాగాంధీని చంపితే ప్రజలు ఊరుకుంటారా? కోపంతో ఢిల్లీలో సిక్ మతానికి చెందిన సుమారు 8,000 మందిని దారుణంగా చంపారు. ఈ విధంగా ఇందిరాగాంధీ గారి జీవితం ముగిసింది. ఇది జరిగింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.